తిహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. బయటికి వస్తూ పిడికిలి బిగించారామె. కుమారుడు, భర్త, సోదరుడు కేటీఆర్ కి ఆత్మీయ ఆలింగనం ఇచ్చారామె. అయితే జైలు బయట భారీగా మోహరించిన బీఆర్ఎస్ కార్డర్ కు కూడా ఆమె అభివాదం తెలిపారు. డప్పు దర్వులు, బాణసంచ కాల్చుతూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరిపారు. మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. అయితే 5 నెలలకు పైగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. నేను కేసీఆర్ బిడ్డని, తప్పు చేసే ప్రసక్తే లేదంటూ ఆమె బయటకు వచ్చాక మీడియా ముఖంగా మాట్లాడారు. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారన్నారు. మొండిని కాస్త జగమొండిగా మార్చారంటూ ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 18 ఏళ్ల రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానంటూ మాట్లాడుకొచ్చారు కవిత. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తానని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆమెకి దాదాపు 160 రోజుల తర్వాత జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. అయితే జైలు నుంచి విడుదలైనటువంటి కవిత ఇవాళ రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. రేపు కేటీఆర్, హరీష్ రావులతో కలిసి మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ కి రానున్నారు. అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా, ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. బై సెండింగ్ us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. జై తెలంగాణ, జై హింద్.